ఈరోజు తిమ్మంపేట గ్రామంలో మనం రైతులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రైతులకు న్యాయం జరగాలని పోరాటం చేస్తుంది. మరి నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం 179 గ్రామ పంచాయతీలు కూడా రైతులకు అనుకూలంగా, రైతులకు లాభం వచ్చే విధంగా, రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానానికి నిరసనగా అన్ని గ్రామాల్లో రైతులు ముందుండి మరి వారి హక్కుల కోసం పోరాటం చేయడంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వారి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా రైతులకు ఆత్మీయ భరోసా కానీ, రైతులకు రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ, రేషన్ కార్డుల పథకం కానీ, మిగతాది అన్నీ కూడా ఏదైతే చెప్పి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 14 నెలల సమయం గడిచినా కూడా ఈ రోజుకి ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదు. మరి వాళ్ళు తూతూ మంత్రంగా జనవరి మాసంలో అన్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి మీకు రైతు భరోసా ఇస్తాం, ఆత్మీయ భరోసా ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి గ్రామ సభలలో తూతూ మంత్రంగా పేర్లు చదివి వాళ్ళు పోయినరు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క గ్రామంలో కూడా ఒక్కరికి ఆ పథకం వర్తించినటువంటి దాఖలాలు. పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ రాష్ట్రం మొత్తం మండలానికి ఒక గ్రామం అని తీసుకొని ఆ గ్రామాల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని ఈ తిమ్మంపేట గ్రామం నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు రైతు భరోసా ఇస్తారా, లేకపోతే మీ గుండె మీరు తవ్వుకుంటారా? రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇస్తారా, లేదంటే మీ పతనాన్ని మీరు చవి చూస్తారా? రైతులందరూ కూడా ఎంతో ఆశతో ఇన్ని రోజులు వెయిట్ చేసిండ్రు. కానీ ఇప్పుడు వారి ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు. పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి మీరు కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు తీసుకొని ఈ రోజు వరకు కూడా 500 రూపాయలు ఇవ్వడంలో మీరు చేస్తున్నటువంటి అన్యాయం ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా మీరు ఇది ఇయ్యాలి. ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరేది ఒకటే, అందరి రైతులకు వారికి మీరు చెప్పిన హామీలు 100% అమలు చేయాలి. అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గానికి గత మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నర్సంపేట నియోజకవర్గానికి స్పెషల్ పైలట్ ప్రాజెక్ట్ కింద రైతులకు యాంత్రీకరణ పథకాన్ని సబ్సిడీ ద్వారా ఇస్తే దాన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేసి దాన్ని వెనుకకు తీసుకునే ప్రయత్నం చేసినటువంటి మాధవరెడ్డి గారు మరి దాన్ని కూడా రైతుల కోసం ప్రత్యేకించి ఇవ్వాల్సిందిగా మేము ఇక్కడి నుంచి కోరుతున్నాం. తప్పకుండా రానున్న రోజులలో ఇవన్నీ కనుక అమలు కాకపోతే రైతుల యొక్క రూపాన్ని, వారి యొక్క ఆదరణను కలుసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా కూడా ఇవ్వాలని, ఇవన్నీ కూడా అమలు చేయాలని కోరుకుంటూ